ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ముందుగా మీ అందరికీ ప్రభు నామములో క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆ దేవాతి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. మరి ఈ దినము పిల్లలతో మనం గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేట్ చేయబోతూ ఉన్నాం. దయచేసి కార్యక్రమం నిమిత్తం ప్రార్థించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. ఇదిగో, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ప్రేమించి నిన్ను బలపరుస్తూ ఉన్నారు ఈ వాగ్దానం ద్వారా. హల్లెలూయ. 2000 సంవత్సరాల క్రితమే మనందరినీ కూడా ఈ పాపము నుంచి విడిపించడానికి, అపవాది మనల్ని పెట్టిన చెర నుంచి విడిపించడానికి, బంధకాల నుంచి విడిపించడానికి, మహా సంతోషము మనకి కలగజేయడానికి రక్షకుడైన దేవుడైన యేసయ్య ఈ భూమి మీదకి ఆయన వచ్చారు. ఆమెన్. ఆ వర్తమానము ఎవరైతే ఈ సువార్తను నమ్మి ఆయనను సొంత రక్షకునిగా, దేవునిగా, విమోచకునిగా అంగీకరించి వారు నమ్మి మొదట హృదయములోను తర్వాత బాప్తీసము వారు తీసుకుంటారో వారందరికీ కూడా విడుదల, రక్షణ కలుగుతుంది. ఆమెన్. ఈరోజు మీ వాగ్దానం వినేవాళ్ళు అనేక మంది బాప్తీసము పొందిన వారు ఉన్నారు, మనస్సులో బాప్తీసం పొందిన వారు ఉన్నారు, ఇంకనూ బాప్తీసానికి సిద్ధపడుతున్న వారు కూడా ఉన్నారు. మీ అందరికీ దేవుడిచ్చే శుభవర్తమానం ఏంటో తెలుసా? ఈరోజు నేను మీ విమోచకుడిగా నేటికి కూడా సజీవంగా ఉన్నానని ప్రభు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆమెన్. నువ్వు అనుకుంటూ ఉన్నావు, ఇంకా నేను ఇబ్బందుల్లో ఉన్నాను, ఇంకా అప్పుల్లో ఉన్నాను, ఇంకా నా కుటుంబము ఇబ్బందికరమైన ఆ సమస్యల్లోనే వెళుతుంది, నా బిడ్డలు ఇంకా ఆత్మీయంగా బలపడలేదు, నా కుటుంబం ఇంకా పరిపూర్ణంగా రక్షించబడలేదు, నేను దేవుని వైపు తిరగడానికి ఇంకా నా పరిస్థితులు నన్ను నలగొడుతూనే ఉన్నాయని నువ్వు అనుకుంటూ ఉన్నావు. అయితే ప్రభు నిన్ను చూస్తున్నాడు గనక ఈ దినము ఆయన నీకు ఇచ్చే గొప్ప వాగ్దానం ఏంటో తెలుసా? నమ్మి ప్రార్థన చేయడం అనేది ఈ రోజు నుంచి నువ్వు ఇంకా గట్టిగా చేయి. ఎందుకో తెలుసా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. నువ్వు అనుకోవచ్చు, నా విశ్వాసం ద్వారా అప్పులు తీరుతాయా? నా విశ్వాసం ద్వారా ఎన్నాళ్ళు మారని నా కుటుంబం మారుతుందా? నా విశ్వాసం ద్వారా అద్భుతాలు జరుగుతాయంటే లేఖనం చెప్తుంది, నీ విశ్వాసమే నిన్ను అభివృద్ధి పరుస్తుంది. ఆమెన్. నీ విశ్వాసమే నిన్ను దాటిస్తుంది. ఆమెన్. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. ఆమెన్. ఇది దేవుడు చెప్తున్నమాట. అయితే కొంతమందిలో ఏమవుతుందో తెలుసా? వారు వింటున్నారు వాక్యం, వారు నమ్ముచున్నారు దేవుని వాగ్దానాన్ని, కానీ వారు అనుదినము లోక పాపంలో పడిపోతున్నారు. ఆ మొబైల్ ఫోన్లో కానీ, ఆ యొక్క సోషల్ మీడియాలో కానీ అనేక రకాల ఇతర పాపాల్లో పడిపోవడం వల్ల వారిలో విశ్వాసము చనిపోతూ ఉంది. బహుశా ఈరోజు ఈ వాగ్దానం వినేవారిలో నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావు, రోజు నేను పాపం చేయకూడదు అనుకుంటున్నావు, పాపంలో పడిపోతున్నావు. రోజు ప్రార్థన చేయాలనుకుంటున్నావు, ఆ రోజు ప్రార్థన తగ్గిపోతుంది. అవును కదా? అయితే ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నిన్ను ఆ బంధకాల నుంచి విడిపించడానికి, నిన్న ఆ పాపం నుంచి విడిపించడానికి, నిన్న ఆ కష్టం నుంచి విడిపించడానికి నేనున్నాను, నా వైపు నిలబడని యేసయ్య నీతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడి నుంచి ఈరోజు ఈ వాగ్దానం వింటున్నావో నీకు శుభవార్త ఏంటంటే, నిన్ను విడిపించే రక్షకుడు యేసయ్య భూమి మీదకి వచ్చిన దినం ఇది. ఈరోజు ప్రభు నిన్ను బలపరుస్తూ నీతో మాట్లాడుతున్నాడు. ఆయన దగ్గరకు వచ్చి విశ్వాసంతో ప్రార్థన చేయి. అవును, ఈ రోజు నుంచి నా బంధకాలు తెగిపోతున్నాయి, ఈ రోజు నుంచి పాపం నాలోంచి పోతుంది, ఈ రోజు నుంచి నాకు గొప్ప సమృద్ధి కలుగుతుందని ప్రార్థన చేయి. నువ్వు దీవించబడుతూ ఉన్నావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ దినం మీరు మాకు ఇచ్చిన వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.